ఆకాశవాణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్కాస్ట్పై ఆకాశవాణి అందించే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వింటారు. మాతృభూమి కోసం కష్టించి పనిచేయడానికి తాను ఎప్పుడూ వెనకడుగు వేయనని, ఈ విషయంలో సొంత ప్రయోజనాలకు తావులేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్కాస్ట్లో ఇటీవల పాల్గొన్న ప్రధానమంత్రి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఉపవాసం గురించి ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చినప్పుడు ప్రధాని మాట్లాడుతూ, భారతదేశంలో మతపరమైన సాంప్రదాయాలు దైనందిక జీవన విధానంలో ఒక భాగమని అన్నారు. హైందవం అంటే ఆచార వ్యవహారాలు మాత్రమే కాదని, జీవితానికి మార్గనిర్దేశం చేసే తాత్విక విధానమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్న విషయాన్ని ఉటంకించారు. ఉపవాసం అనేది క్రమశిక్షణతో పాటు బాహ్య అంతఃకరణాలను సమతూకంలో ఉంచే ఒక విధానమని వివరించారు. ఉపవాసం ఇంద్రియాలను జాగృతం చేస్తుందని, వాటి సున్నితత్వాన్ని కాపాడడంలో ఉపకరిస్తుందని, ఆలోచనా శక్తిని కూడా పెంచుతుందని అన్నారు. ఉపవాసం అంటే కేవలం ఆహారానికి దూరంగా ఉండడం కాదని, అది ఒక శాస్త్రీయ విధానమని నరేంద్ర మోదీ వివరిస్తూ, भारत में जो धार्मिक परंपराएं हैं वो दरअसल जीवन शैली है। मनुष्यत्व को किस प्रकार से ऊंचाई पर ले जाना, इन सारे विषयों की एक प्रकार से चर्चा भी है और उसके लिए कुछ रास्ते भी हैं, कुछ परंपराएं हैं, व्यवस्थाएं हैं। उसमें एक उपवास भी है। कभी कभी मैं देखता हूँ कि एक तो डिसिप्लिन के लिए, जीवन को अंतर बाह्य दोनों प्रकार की डिसिप्लिन के लिए ये बहुत ही उपकारक है। ఉపవాసాలు ఉంటూ కొన్ని సందర్భాల్లో 9 రోజుల వరకు కూడా ఉపవసిస్తూ అగ్రనేతగా ప్రపంచ వేదికపై తన పాత్రను తాను ఎలా పోషించారు అని ప్రశ్నించినప్పుడు ప్రధానమంత్రి ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేశారు. ఋతుపవనాలు, వర్షాలు వచ్చే సందర్భాల్లో జీర్ణశక్తి మందగించినప్పుడు ప్రాచీనులు అవలంబించే చాతుర్మాస దీక్షను ప్రస్తావించారు. ఈ సందర్భంలో చాలామంది భారతీయులు ఒకపూట మాత్రమే భోజనం చేస్తారని తెలిపారు. తనకు సంబంధించినంతవరకు ఈ సంప్రదాయం జూన్ మాసం మధ్యలో ప్రారంభమై నవంబర్లో దీపావళి అనంతరం దాదాపు 4.5 నెలలు కొనసాగుతుందని చెప్పారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చే నవరాత్రి పండుగ మరింత ఉత్సాహాన్ని, మానసిక బలాన్ని, ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తుందన్న ప్రధాని ఆ 9 రోజులు తాను ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటూ వేడి నీటిని మాత్రమే సేవిస్తానని తెలిపారు. అలాగే చైత్రమాసం ప్రారంభంలో వచ్చే నవరాత్రులలో తాను ప్రతిరోజు ఒక పండు మాత్రమే తింటూ ఉపవాసం చేస్తానని చెప్పారు. ఉపవాస ప్రక్రియ తన జీవితంలో ఒక భాగమైందని, 50-55 సంవత్సరాలుగా ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ఉపవాస ప్రక్రియ పూర్తిగా తన వ్యక్తిగత విషయం అయినప్పటికీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయ్యాక బహిర్గతమైందని అన్నారు. అమెరికా ఒకప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తాను ఉపవాస దీక్షలో ఉన్న సందర్భంలో గతంలో శ్వేతసౌధంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల గురించి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జీవితం తొలిదశ గురించి ప్రశ్నించినప్పుడు తన జన్మస్థలమైన ఉత్తర గుజరాత్ మొహసానా జిల్లాలోని వాద్నగర్ చారిత్రక ప్రాశస్త్యాన్ని గురించి నరేంద్ర మోదీ వివరించారు. చైనా తత్వవేత్త హ్యుయాన్ సాంగ్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షిస్తూ వాద్నగర్ బౌద్ధుల అతిపెద్ద అధ్యయన కేంద్రంగా ఉండేదని చెప్పారు. 1400 సంవత్సరం సమయంలో బుద్ధుల విద్యాభ్యాసానికి ఆలవాలంగా ఉండడాన్ని ప్రస్తావించారు. బౌద్ధ, జైన, హిందూ సాంప్రదాయాల మేళవింపుతో తన గ్రామంలో సామరస్యపూర్వక వాతావరణం నెలకొని ఉండేదని అన్నారు. వాద్నగర్లో అణువణువు చారిత్రక నేపథ్యం కలిగి ఉంటాయని వర్ణించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో తవ్వకాలు జరిపించి 2800 సంవత్సరాల నాటి చరిత్ర వెలుగులోకి తెచ్చి ఆ నగరం నిరంతరాయంగా ఉనికిలో ఉన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు. ఈ ఆనవాళ్లు వాద్నగర్లో అంతర్జాతీయ ప్రదర్శనశాలకు నాంది పలికాయని అన్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన వాద్నగర్లో జన్మించడం తన అదృష్టంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ సందర్భంగా తన బాల్య స్మృతులను నరేంద్ర మోదీ పంచుకుంటూ కిటికీలు కూడా లేని ఇంట్లో పేదరికంలో గడిపిన రోజుల గురించి వివరించారు. అయితే ఎవరితోనో పోల్చుకునే పరిస్థితి లేకపోవడంతో పేదరికాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదని అన్నారు. తన తండ్రి ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. తన తల్లి కష్టజీవి అని, ఇతరుల పట్ల ఉదారంతో ఉండేదని ప్రధానమంత్రి పేర్కొంటూ, हमारी माँ बहुत ही परिश्रम करती थी, हमारे पिताजी बहुत परिश्रम करते। मेरे पिताजी की विशेषता ये थी और इतने डिसिप्लिन थे, बहुत मेहनत करते थे, वो रात देर तक काम करते थे। वैसे हमारी माताजी भी घर की परिस्थितियों को कोई कठिनाइयां महसूस न उसके लिए करती रहती थी, लेकिन सबके बावजूद भी हमें कभी अभाव में जीने की इन परिस्थितियों ने मन पे प्रभाव पैदा नहीं किया।
పాడ్కాస్ట్ సందర్భంగా నరేంద్ర మోదీ యువతను ఉత్తేజపరిచే విధంగా పలు సూచనలు చేశారు. సవాళ్లు జీవితంలో భాగమని పేర్కొంటూ అవి ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సహనంతో వ్యవహరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని విస్మరించకూడదని అన్నారు. కష్టాలు ఓర్పిక పరీక్ష అని, అవి వ్యక్తులను మరింత దృఢంగా చేస్తాయని చెప్పారు. మనకు ఎదురయ్యే ప్రతి సంక్షోభము తనతో పాటు ఒక అవకాశం తీసుకువస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ तो ये जीवन का एक आनंद लेता था। हम लोग कभी ये गरीब है, क्या है, कैसे ये लोग कैसे जीते हैं, इनका युग कैसा है, ऐसा तो कभी संस्कार नहीं हुआ। जो है उसी में मस्त मौजी से जीना, काम करते रहना, कभी रोना नहीं इन चीजों को लेकर के। और मेरे जीवन की इन सारी बातों को भी सद्भाग्य कहो या दुर्भाग्य कहो, ये राजनीति में ऐसी मेरी परिस्थिति बन गई कि चीजें निकल करके आने लगी। యవ్వన దశలో ఉన్నప్పుడు తరచుగా స్థానికంగా ఉండే గ్రంథాలయానికి వెళ్లి స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ వంటి మహోన్నతుల వ్యక్తుల జీవిత చరిత్రలు చదివి వాటి నుంచి స్ఫూర్తి పొందేవాడినని నరేంద్ర మోదీ తెలిపారు. తనను తాను మలుచుకోవడంలో ఇవి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. చలిని తట్టుకునేందుకు బహిరంగ ప్రదేశంలో చల్లని వాతావరణంలో నిద్రించి తన సామర్థ్యాన్ని, ఓర్పును స్వీయ పరీక్ష చేసుకునేవాడినని చెప్పారు. తమ గ్రామంలో సైనికుల ద్వారా పొందిన స్ఫూర్తి దేశానికి సేవ చేయాలనే ఆకాంక్షకు బీజం వేసిందని చెప్పుకొచ్చారు. సమాజానికి సేవ చేసే విషయంలో స్వామి ఆత్మానందజీ వంటి సాధువుల బోధలు మార్గనిర్దేశం చేశాయన్నారు. హిమాలయాల్లో కలిసిన ఎందరో సాధుపుంగవుల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, అంతఃకరణ శుద్ధికి, మనోబలం పెరిగేందుకు అక్కడి అనుభవాలు దోహదం చేశాయని అన్నారు. తన ఎదుగుదలలో ధ్యానం, సేవ, భక్తి ప్రధాన భూమిక పోషించాయని ప్రధానమంత్రి వివరించారు. జీవితం తొలి దశలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తో తన అనుబంధాన్ని, అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మాతృభూమి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు భారతదేశం అనేది వేల సంవత్సరాల నాటి సాంస్కృతిక గుర్తింపు, నాగరికత కలిగిన దేశమని అన్నారు. దేశం యొక్క విస్తృతమైన పరిధి గురించి వివరిస్తూ 100కు పైగా భాషలు, వేలాది మాండలికాలు ఇక్కడ ఉన్నాయని, ప్రతి 20 మైళ్లకు భాష, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ మారుతూ ఉన్నాయని అన్నారు. ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ ఏకత్వం అనే దారం దేశ ప్రజలందరినీ కలిపి ఉంచుతుందని చెప్పారు. శ్రీరాముని కథలు దేశమంతటా ప్రతిధ్వనిస్తూ ఉంటాయని, ఆయా ప్రాంతాల్లో రాముణ్ణి వివిధ పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారని వివరించారు. విశిష్టమైన ఈ సాంస్కృతిక బంధం భారతదేశాన్ని ఒకే నాగరికతగా ఏకం చేస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. స్నానం చేసే సందర్భంలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి వంటి పవిత్ర నదులను స్మరించుకునే భారతీయ సంప్రదాయాన్ని గుర్తు చేశారు. కాశీ, రామేశ్వరం వంటి తీర్థయాత్రలకు ఉన్న ప్రాశస్త్యాన్ని ప్రధానమంత్రి విశదీకరిస్తూ आप भारत में कुछ मील पर जाएंगे, हमारे यहाँ कहते हैं 20 मील पर जाने पर बोली बदल जाती है, कस्टम बदल जाते हैं, कुजिन बदल जाता है, पहनाव बदल जाता है। दक्षिण से लेकर उत्तर भारत तक आप सारे देश में विविधता दिखेगी, लेकिन जब थोड़ा और गहरा जाएंगे तो आपको तंतु मिलेगा। जैसे मैं कहूँ, हमारे यहाँ भगवान राम की चर्चा हर मुंह से सुनने को मिलेगी। జాతిపిత మహాత్మాగాంధీ వారసత్వం, భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ మహాత్మాగాంధీలాగా తాను కూడా గుజరాత్ రాష్ట్రంలోనే జన్మించానని, గుజరాతీ తన మాతృభాష అని పునరుద్ఘాటించారు. విదేశాల్లో అటార్నీగా అవకాశాలు వచ్చినప్పటికీ జన్మభూమికి సేవ చేయాలనే సత్సంకల్పంతో భారతదేశంలో ఉన్నారని, దేశ ప్రజలకు సేవలందించేందుకు జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. గాంధీజీ సిద్ధాంతాలు, ఆచరణలు ఈ రోజుకు కూడా ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ महात्मा गांधी का जन्म भी गुजरात में हुआ और महात्मा गांधी का कम अधिक प्रभाव आज भी भारतीय जीवन पर किसी न किसी रूप में दिखता है। और महात्मा गांधी जी ने जो बातें कही उसको जीने का प्रयास किया। अब जैसे स्वच्छता, वो स्वच्छता के बड़े आग्रही थे, लेकिन वो खुद भी स्वच्छता करते थे और कहीं पर भी जाए तो स्वच्छता की चर्चा भी करते थे। తాను నిర్వర్తిస్తున్న గురుతర బాధ్యత గురించి మోదీ వివరిస్తూ తన బలం పేరులో లేదని, 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, వేల సంవత్సరాల దేశ సంస్కృతి, వారసత్వం నిజమైన బలమని అన్నారు. ఒక ప్రపంచ స్థాయి అగ్రనేతతో తాను కరచాలనం చేస్తే అది మోదీ చేసినట్టు కాదని, భారతీయులందరికీ ఆ ఘనత దక్కుతుందని ఎంతో నిరాడంబరంగా నిర్వచించారు.
2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా తన పేరు ప్రకటించినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయని, విదేశీ విధానంలో తన వైఖరి గురించి పలువురు సందేహాలు వ్యక్తం చేశారని చెప్పారు. భారతదేశం తనకు తానుగా ఎవరి జోలికి వెళ్లదని, తన జోలికి వస్తే ఊరుకోదని ఆ విమర్శలకు సమాధానంగా చెప్పినట్లు తెలిపారు. ఇదే సిద్ధాంతంతో ఈరోజుకి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు నినాదంతో భారత్లో నిర్వహించిన G20 సదస్సు గురించి ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారతీయుల విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు ఈ సదస్సు ఒక గొప్ప అవకాశంగా నిలిచిందని అభివర్ణించారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపన గురించి నరేంద్ర మోదీ వివరిస్తూ, శాంతి కాముకులైన గౌతమ బుద్ధ, మహాత్మాగాంధీ వంటి మహనీయులకు ప్రతినిధిగా తాను ఉన్నట్లు చెప్పారు. బలమైన సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఉన్న కారణంగా శాంతి ప్రక్రియ గురించి భారతదేశం చెప్పే మాటలు ప్రపంచం ఖచ్చితంగా వింటుందని అన్నారు. భారతీయులు ఘర్షణ వాతావరణం కోరుకోరని, సాధ్యమైనంతవరకు శాంతి సామరస్యాలు వెల్లివిరిసేందుకు కృషి చేస్తారని సగర్వంగా చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలు తనకు సన్నిహితులే అని ప్రధాని పేర్కొంటూ, యుద్ధానికి ఇది సమయం కాదని పుతిన్కు సూచిస్తానన్నారు. సమస్యలకు పరిష్కారాలు యుద్ధభూమిలో దొరకవని, చర్చల ద్వారా సానుకూల దృక్పథంతో లభిస్తాయని జెలెన్స్కీకి హితవు పలికారు. భారత్ పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు 1947లో జరిగిన దేశ విభజన అనంతరం జరిగిన ఘర్షణలు, రక్తపాతం గురించిన చేదు నిజాన్ని నరేంద్ర మోదీ గద్గద స్వరంతో వివరించారు. భారత్ విషయంలో పాకిస్తాన్ ఎంచుకున్న మార్గం సరైనది కాదన్నారు. భారతదేశాన్ని ఒక శత్రుదేశంగా చూడడం, యుద్ధం కోరుకోవడం పాకిస్తాన్కు సమంజసం కాదని పేర్కొన్నారు. రక్తపాతం, భయానక వాతావరణం సృష్టించే ఉగ్రవాదం భారతదేశానికి మాత్రమే ప్రమాదకారి కాదని, ప్రపంచ దేశాలకే పెనుముప్పు అని నరేంద్ర మోదీ హెచ్చరిస్తూ, उन्होंने अपना पाने के बाद उनको लगना चाहिए था कि चलो भाई हमें हमारा मिल गया, भारत को लोगों ने दे दिया है, भारत का धन्यवाद करें, हम सुख से जिए। उसके बजाय उन्होंने लगातार भारत से संघर्ष का रास्ता चुना। अब प्रॉक्सी वॉर चल रहा है। अब ये कोई आइडियोलॉजी नहीं है, आइडियोलॉजी ऐसी थोड़ी होती है, लोगों को मारो काटो, टेररिस्टों को एक्सपोर्ट करने का काम चल रहा है। और वो सिर्फ भारत ही नहीं, दुनिया भर के लिए परेशानी का केंद्र बन चुका है। और हम लगातार उनको कहते रहे कि इस रास्ते से किसका भला होगा। క్రీడలు వివిధ దేశాల ప్రజలను ఒకచోటికి చేర్చి సంఘటితం చేస్తాయని, తద్వారా ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని తీసుకువస్తాయని ప్రధాని పేర్కొన్నారు. మనిషి శారీరక, మానసిక ఎదుగుదలలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్నారు. ఫుట్బాల్ ఆటలో భారత్కు ఉన్న ఘనమైన చరిత్ర గురించి వివరిస్తూ, ఆకట్టుకుంటున్న మహిళల జట్టు ఆటతీరు, మెరుగైన పురుషుల జట్టు గురించి కొనియాడారు. మారడోనా నుండి మెస్సీ వరకు ఎందరో క్రీడాకారులు ప్రతిభ చాటారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పాడ్కాస్ట్లో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, హ్యూస్టన్లోని ఒక స్టేడియంలో అశేష జనవాహిని సమక్షంలో హౌడీ మోదీ ర్యాలీ, ఆ జనసంద్రాన్ని ఉద్దేశించి ట్రంప్ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. తను ప్రసంగించినప్పుడు ట్రంప్ ఎంతో మర్యాదపూర్వకంగా, వినయంగా కూర్చుని విన్నారని చెప్పారు. అమెరికా వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పక్కన పెట్టి ట్రంప్ తనతో వ్యవహరించిన తీరు శ్లాఘనీయమని అన్నారు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఇలాన్ మస్క్, తులసి గబార్డ్, వివేక్ రామస్వామి, జేడీ వాన్స్ వంటి ప్రముఖులతో జరిగిన సమావేశాలను ప్రధాని ప్రస్తావించారు. ముఖ్యంగా ఇలాన్ మస్క్తో జరిగిన సమావేశం సహృద్భావ వాతావరణంలో కుటుంబ వాతావరణం కల్పించిందని తెలిపారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు మోదీ మాట్లాడుతూ, ఇరుపక్షాలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్న విషయాలు, ప్రపంచ అభివృద్ధిలో పోషించిన పాత్ర చాలా ఉందని అన్నారు. ఒకానొక సమయంలో భారత్, చైనా దేశాలు ప్రపంచ జీడీపీలో 50% భాగస్వామ్యం కలిగి ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక బంధాలు ఉన్నాయని పేర్కొంటూ, భారత్లో ఆవిర్భవించిన బౌద్ధమతం ఇరు దేశాల మధ్య వారధిలాగా ఉందని అన్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య భేదాభిప్రాయాలు సర్వసాధారణమన్న మోదీ, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాలు, సవాళ్ల గురించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి సృష్టించిన అల్లకల్లోల పరిస్థితుల గురించి, ఆ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకుని చేసిన ఉమ్మడి పోరాటం గురించి చెప్పారు. మరోవైపు ప్రపంచం శాంతిస్థాపన దిశగా ప్రయాణించకుండా చాలా ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ఘర్షణలు చోటు చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 24 సంవత్సరాలుగా గుజరాత్ ప్రజలు, భారతదేశ ప్రజలు
తనపై విశ్వాసముంచారని దానిని నిలబెట్టుకునే గురుతర బాధ్యత తనపై ఉందని అన్నారు. కులమతాలకు అతీతంగా ఎటువంటి వివక్షకు తావు లేకుండా తమ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని నరేంద్ర మోదీ విశదీకరిస్తూ, पिछले 24 साल से हेड ऑफ द गवर्नमेंट के रूप में देशवासियों ने और गुजरात के लोगों ने मुझे काम करने का अवसर दिया, तो एक समर्पित भाव से जनता जनार्दन को जो मैं ईश्वर मानता हूँ, उसने मुझे जो दायित्व दिया है, इसको पूरा करने का मैं प्रयास कर रहा हूँ। मैं कभी भी उनके विश्वास को टूटने नहीं देता हूँ और वो भी मैं जैसा हूँ वो देखते हैं। मेरी सरकार की जो नीतियां रहती हैं, वो जैसे मैं अभी कह रहा हूँ, सेचुरेशन की नीति, जो भी योजना होगी 100% लागू करना चाहिए। उसके जो लाभार्थी हैं उसमें कोई भेदभाव नहीं होना चाहिए, न जाति, न पंथ, न आस्था, न पैसा, न पॉलिटिक्स, कुछ नहीं। हमने जो सबके लिए है सबको करना चाहिए। దేశంలో సార్వత్రిక ఎన్నికల సమర్థ నిర్వహణ గురించి మాట్లాడుతూ 2024లో జరిగిన ఎన్నికలలో ఓటర్లుగా 98 కోట్ల మంది నమోదు చేసుకున్నారని పేర్కొంటూ ఉత్తర అమెరికా, యూరోపియన్ యూనియన్ల ఉమ్మడి జనాభా కంటే ఇది ఎక్కువని అన్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత లెక్క చేయకుండా 64.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 10 లక్షలకు పైగా పోలింగ్ బూత్లు, 2500కు పైగా నమోదైన రాజకీయ పార్టీలతో భారతదేశం ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెబుతోందని అన్నారు. తన నాయకత్వం గురించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాను ప్రధానమంత్రి కాదని ప్రధాన సేవకుడినని పేర్కొన్నారు. సేవ చేయడమే తనకు ప్రధాన కర్తవ్యమని చెప్పారు. తన దృష్టి అధికారం మీద ఉండదని, ఉత్పాదకత, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంపైనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి ప్రజలకు సేవ చేయడం దైవికమైన చర్య అంటూ కోవిడ్ సమయంలో పార్టీ వాలంటీర్లతో దృశ్య మాధ్యమం ద్వారా నిత్యం అనుసంధానమవుతూ 70 సంవత్సరాల వయసు పైబడిన వారిని ప్రత్యేక శ్రద్ధతో చూసుకునే విధంగా ఒక వ్యవస్థను రూపకల్పన చేశానని వెల్లడించారు. కష్టించి పనిచేయడం గురించి మోదీ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన చుట్టుపక్కల పనిచేసేవారు, రైతులు, కార్మికులు, తల్లులు, ఇలా ఎందరి నుండో స్ఫూర్తి పొందుతానని చెప్పారు. వీరంతా తమ తమ కుటుంబాల కోసం అహర్నిశలు కష్టపడతారని అన్నారు. తన కళ్ల ముందు ఇంతమంది కష్టజీవులు కనబడుతుంటే తాను ఎలా నిద్రించగలను, ఎలా విశ్రాంతి తీసుకోగలను అని ప్రశ్నించారు. ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి బదులుగా వారికి సుపరిపాలన, అత్యుత్తమ సేవలు అందించడం తన కర్తవ్యమని అన్నారు. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గురించి ప్రధాని స్పందిస్తూ ఆయనంటే తనకు అమితమైన గౌరవమని అన్నారు. రామానుజన్ జీవితాన్ని పరిశీలిస్తే విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు ఉన్న విడదీయరాని బంధం ఏమిటో తెలుస్తుందని చెప్పారు. గణితంలో తనకు వచ్చే వినూత్నమైన ఆలోచనలు తన ఆరాధ్య దేవత ద్వారా వస్తాయని రామానుజన్ విశ్వసించేవారని చెబుతూ ఆధ్యాత్మిక క్రమశిక్షణతోనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం నిర్వర్తిస్తున్న పాత్ర చేపట్టే ముందు దేశవ్యాప్తంగా 50 నుండి 85% జిల్లాల్లో పర్యటించానని తెలిపారు. ఈ కారణంగా క్షేత్రస్థాయిలో ఉన్న వివిధ వాస్తవిక అంశాల పట్ల అవగాహన వచ్చిందని చెప్పారు. దేశానికే తొలి ప్రాధాన్యమని, నిర్ణయాలు తీసుకునే సందర్భంలో పేదవాని ముఖం గుర్తు చేసుకోవాలన్న మహాత్మాగాంధీ విశిష్టమైన ఆలోచన తనకు స్ఫూర్తి అని అన్నారు. కృత్రిమ మేధస్సు అనేది సమిష్టి కృషితో చేపట్టవలసిన అంశమని, ఏ ఒక్క దేశమూ తనకు తానుగా ఇందులో రాణించలేదని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ విషయంలో ఏ దేశం ఎటువంటి పరిశోధనలు చేసినా భారతదేశం అనేదే లేకపోతే అది అసంపూర్ణమే అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేస్తూ, जब 5G आया, दुनिया को लगता था हम 5G में काफी पीछे हैं, लेकिन एक बार हमने किया तो हम आज दुनिया से सबसे तेज गति से 5G पहुंचाने वाले देश बन गए। यानी इतनी बड़ी मात्रा में टैलेंट पूल भारत के पास है, ये इसकी सबसे बड़ी ताकत है। और इंटेलिजेंस आर्टिफिशियल भी, रियल इंटेलिजेंस के बिना आर्टिफिशियल इंटेलिजेंस का भविष्य नहीं हो सकता है। और रियल इंटेलिजेंस जो है वो भारत के यूथ टैलेंट पूल में है और मैं समझता हूं कि इसकी अपनी एक बहुत बड़ी ताकत है। విద్య, పరీక్షలు, విద్యార్థుల విజయాల గురించి మోదీ మాట్లాడుతూ మార్కులు, ర్యాంకులు, సామాజిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలను అనవసరమైన ఒత్తిడికి గురిచేస్తూ ఉంటారని అన్నారు. దీంతో 10, 12 తరగతుల్లో వచ్చే మార్కులే తమ జీవితమనే భావం పిల్లల్లో ఏర్పడిందన్నారు. ఈ తరహా అపోహలకు తావు లేకుండా దేశంలో నూతన విద్యా విధానం తీసుకువచ్చామని చెప్పారు. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
చేపట్టే ప్రతి అంశం విషయంలో నిబద్ధత, అంకితభావంతో వ్యవహరిస్తే విజయం తప్పకుండా వరిస్తుందని దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాలు పెంచుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయన్నారు. చక్కగా చదువుకుంటూ సిద్ధమవ్వాలని, తమ సమర్థతపై నమ్మకం ఉంచి పూర్తి విశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. సమయ నిర్వహణ, నిరంతర సాధన అత్యంత ప్రధానమైన అంశాలుగా గుర్తెరగాలని అన్నారు. భవిష్యత్తు గురించి తాను ఎప్పుడూ ఆశావహ దృక్పథంతో ఉంటానని, నిరాశావాదం, వ్యతిరేక ఆలోచనలకు తన మనసులో స్థానం లేదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మార్పును ఎల్లప్పుడూ స్వాగతించాలని, చరిత్రను పరిశీలిస్తే ప్రతి శకంలోనూ ఇది సుస్పష్టమవుతుందని అన్నారు. ఆధ్యాత్మికత, ధ్యానం, సర్వమానవ శ్రేయస్సు గురించి నరేంద్ర మోదీ వివరిస్తూ ఆధ్యాత్మిక వికాస సాధనలో గాయత్రీ మంత్రం ఎంతో కీలకమైనదని ఉద్ఘాటించారు. సూర్యభగవానుడి శక్తితో ఇది అనుసంధానించబడి ఉంటుందన్నారు. హిందూ ధర్మంలో ఉండే అనేక మంత్రాలు ప్రకృతి, విజ్ఞానంతో ముడిపడి ఉంటాయని, వీటిని జపించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చునని పేర్కొన్నారు. విశ్వశాంతి, అంతర్ముఖత్వానికి సంబంధించి హైందవ ధర్మంలో నిక్షిప్తమై ఉన్న కొన్ని మంత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఉచ్చరించారు. తాము ఒక్కరే బాగుండాలని హిందువులు ఎప్పుడూ కోరుకోరని, సర్వమానవ హితమే వారి అభిమతమని పునరుద్ఘాటిస్తూ తన మనసులోని అనేక ఆలోచనలను పంచుకునేందుకు పాడ్కాస్ట్ ద్వారా అవకాశం కల్పించినందుకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు. ఆకాశవాణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్కాస్ట్పై ఆకాశవాణి అందించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన పోపూరి మురళీకృష్ణ ప్రసాద్, వ్యాఖ్యానం సాయి సిస్లా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.